వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇవాళ న్యాయ వ్యవస్థకు ఒక అద్భుతమైన వ్యక్తులు కొంతమంది మాత్రమే మనకు దొరుకుతారు. అందులో జస్టిస్ కన్నా గారు ఒకరు. ఇవాళ రిటైర్మెంట్ తర్వాత నేను ఏ పదవి తీసుకోను, ప్రభుత్వపరమైన పదవి తీసుకోను, న్యాయపరంగా న్యాయరంగానికి సేవలు కొనసాగిస్తా అని చెప్పేసి ఆయన వీడ్కోల సమావేశంలో చెప్పడం జరిగింది. పదవి విరమణ వీడ్కోల సమావేశం. ఇవాళ అధికారిక పదవులు ఏవి కూడా తీసుకుని అన్నాడు. ఎంత అద్భుతమైన మాట అంటే ఇది. ఇవాళ ఇట్లాంటి వాళ్ళు చాలా అరుదుగా దొరుకుతారు. నేను ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్గా 12 ఏళ్ల సర్వీసును వదులుకున్న తర్వాత నాకు అనేక అవకాశాలు వచ్చాయి. డైరెక్టర్గా ఉండమని కొన్ని కాలేజీలు, ప్రిన్సిపాల్గా ఉండమని, తర్వాత కొన్ని కాలేజీలు ప్రొఫెసర్స్గా ఉండమని, డీన్గా ఉండమని, పార్ట్ టైంకి అట్లీస్ట్ చివరికి పార్ట్ టైం లెక్చరర్గా కూడా చేయమని, ఇట్లా అనేక అవకాశాలు ఇవాళ నా కోసం ఎదురు చూశాయి. కానీ అవేవి కూడా నేను తీసుకోలేదు. ఎందుకంటే నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నదే ఇతరులకు అవకాశం లభించడానికి. నేను ఇంకొక అసైన్మెంట్ ఇట్లాంటి పత్రిక మీడియా రంగాన్ని కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, ఆ రంగాల వైపు పోవడానికి నేను ఆ రంగాన్ని వదులుకున్నాను. ఆ రంగంలో నాకు దగ్గర 3 లక్షల జీతం, అలాగే ఆ రంగంలో నాకు ఉన్నతమైన పదవులు వచ్చేటివి. వైస్ ఛాన్సలర్ అయ్యేటివి, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ అయ్యేటివి, ఇంకా అనేక పదవులు వచ్చేటివి. బట్ వాటన్నిటినీ తృణప్రాయంగా నేను వదులుకొని కనీసం పార్ట్ టైం ఎట్లనన్నా కాలేజీలో చెప్తే కూడా ఒక నిరుద్యోగికి అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. లేదంటే ఒక డైరెక్టర్గా కానీ, ఒక ప్రిన్సిపాల్గా కానీ, ఒక డీన్గా కానీ తీసుకుంటే ఎవరైతే ఇప్పటికైనా అవకాశాలు దక్కకుండా ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నారో పాపం వాళ్ళకి అవకాశాలు దక్కుతాయి. ఎందుకంటే నేను చూశాను, డీన్గా ఉండి ఉస్మానియా యూనివర్సిటీ లా డీన్గా, తెలంగాణ యూనివర్సిటీ లా డీన్గా ఉంది. అక్కడ ఎవరైతే రిటైర్డ్ అయిన ప్రొఫెసర్లు మాత్రమే వచ్చి పదవులన్నీ తీసుకుంటున్నారు. మరి ప్రైవేట్ కాలేజీలలో చాలా ప్రమోషన్స్ లేక, పదవులు రాక, ప్రిన్సిపాల్స్ కాక, అలాగే ప్రైవేట్ యూనివర్సిటీస్లో డీన్స్ కాక, ఇంకా చాలా అవకాశాలు పొందలేక ఇలా దుర్మార్గంగా వాళ్ళ అణచివేత గురవుతున్నారు. వాళ్ళందరికీ నేనేం చేశానంటే వాళ్ళకు అసోసియేట్ ప్రొఫెసర్ ప్రమోషన్లు ఇచ్చాను ప్రైవేట్ కాలేజీ వాళ్ళకు. అలాగే యూనివర్సిటీలో ఉన్న వాళ్ళందరినీ ప్రొఫెసర్లు చేశాను, సీనియర్ ప్రొఫెసర్ చేశాను, అసోసియేట్ ప్రొఫెసర్లు చేశాను. ప్రైవేట్ కాలేజీలను కూడా చేశాను, వాళ్ళని ప్రిన్సిపాల్స్ చేశాను. వాళ్ళే ఉండాలి, మా రిటైర్మెంట్ ప్రొఫెసర్ వద్దు అని చెప్పేసి మా రిటైర్మెంట్ వాళ్ళని ఎవరిని రికమెండ్ చేయకుండా ఆ కాలేజీలో సీనియర్గా పనిచేసిన ప్రైవేట్ కాలేజీలలో వాళ్ళనే ప్రిన్సిపాల్ చేశాను, వాళ్ళకే ప్రమోషన్స్ ఇచ్చాం, వాళ్ళనే ఇన్ఛార్జ్ డీలర్ కూడా చేశాం. ఈ రకంగా ప్రైవేటు దాంట్లో పనిచేసిన వాళ్ళకి అవకాశాలు ఇచ్చాను. అంతేగాని మేము ఆల్రెడీ మాకు పెన్షన్ వస్తుంది రిటైర్డ్ అయిన తర్వాత, లేదంటే వాలంటీర్ రిటైర్మెంట్ కనీసం ఒక 20 ఏళ్ళు చేస్తే కూడా పెన్షన్ వస్తుంది. మరి మేము పెన్షన్లు తీసుకుంటూ మళ్ళీ అక్కడ పోయి పదవులు, వాళ్ళకి రావాల్సిన పదవులు కూడా కొట్టేస్తే ఎంత అన్యాయం ఇది. సో అట్లాంటి అన్యాయం జరగకుండా ఉండాలంటే ఇవాళ మీరు తీసుకున్న నిర్ణయం ఎంత గొప్పదంటే చాలా అద్భుతమైన విషయం. ఎంతోమంది రాజకీయ నిరుద్యోగులు ఉంటారు, వాళ్ళకి ఆ పదవులు కావాలా, గవర్నర్ పదవులు కావాలా, ఇంకో పదవులు కావాలా, వాటన్నిటిపై మళ్ళీ నేను రిటైర్డ్ అయిన తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయిన తర్వాత నేను మళ్ళీ తీసుకుంటా అని చెప్పేసి ఈ కొంతమంది ఆశపడి, కొంతమంది ప్రభుత్వానికి లొంగి ప్రభుత్వానికి అనుకూలమైన తీర్పులు ఇచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు న్యాయ వ్యవస్థలా. అందుకే కలంకితమైంది. డబ్బులు తీసుకొని తీర్పులు ఇచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దానితోనే న్యాయ వ్యవస్థకు చెడ్డ పేరు వచ్చింది. తమ కులానికి అనుకూలంగా, తమ ప్రాంతానికి అనుకూలంగా, తమ వ్యక్తులకు అనుకూలంగా ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు తీర్పులు. అందుకే న్యాయ వ్యవస్థ అక్కడక్కడ కలంకం ఏర్పడ్డది. అట్లాంటి కలంకం లేని విధంగా నేను రిటైర్మెంట్ అయిన తర్వాత ఎక్కడ కూడా ఒక్క ప్రభుత్వ పదవిని తీసుకోదని చెప్పేసి చెప్పడం అనే దాన్ని మనం తప్పకుండా వెల్కమ్ చెప్పాలి. అధికారిక పదవులు ఏ వీటిని తీసుకోను, న్యాయరంగానికి సంబంధించిన సేవలు మాత్రమే తప్పకుండా కొనసాగిస్తాను అన్నాడు. అంటే ఆయన సుప్రీంకోర్టులో కానీ, లేదంటే ఆయన ఒక
అకాడమిక్ లా అకాడమిక్ విషయాలలో కావచ్చు, ఇంకా రాజ్యాంగమైన ప్రాథమిక సూత్రాలు కావచ్చు, ప్రాథమిక హక్కులను కావచ్చు, రాజ్యాంగమైన మౌలిక విషయాల పట్ల కావచ్చు, ఇలా అనేక అంశాల పట్ల కూడా రేపు ఆయన ఆర్గ్యుమెంట్ చేయొచ్చు, పుస్తకాలు రాయొచ్చు. అలాగే అనేక విషయాల పట్ల ఇవాళ అద్భుతంగా ఆయన రేపు ఆయన పదవి విరమణ తర్వాత కూడా తన యొక్క ప్రతిభను ప్రజల కోసం, ఈ ప్రజాస్వామ్య విలువల కోసం, ఈ రాజ్యాంగ మౌలిక లక్ష్యాల సాధన కోసం తన వంతుగా కృషి చేయవచ్చు. ఆ రకంగా చూసుకుంటే ఆయన వీళ్ళ సీనియర్ అంటే వీళ్ళ బాబాయ్ ఆయన పేరు కూడా జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా. 76లో జబల్పూర్ కేసులో అద్భుతమైన తీర్పు ఇచ్చాడు ఆయన నాటి ఎమర్జెన్సీ కాలంలో. అది మైనార్టీ తీర్పే కావచ్చు, బట్ మైనార్టీ తీర్పు అయినా సరే భారత ప్రజాస్వామ్య విలువల్ని పరిరక్షించి ఇలా ఉన్నతమైన స్థితికి భారతదేశ యొక్క ప్రజాస్వామ్యాన్ని న్యాయ వ్యవస్థలో తీసుకుపోగలిగాడు జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా. ఇప్పటికీ ఏడిఎం జబల్పూర్ కేసు అనే దాన్ని ప్రతి న్యాయ కళాశాలలో, హైకోర్టులలో, సుప్రీంకోర్టులలో ఇప్పటికీ చర్చ పెడుతున్నారు. అంటే ఆ కేసు మీద అది ఎంత అద్భుతమైన కేసు, అది ఎంత ప్రజాస్వామిక విలువల్ని, ఎమర్జెన్సీని, అలాగే నియంతృత్వాన్ని వ్యతిరేకించిన జడ్జిమెంటు ఇలా మనం చూస్తాం జస్టిస్ ఖన్నా వీళ్ళ బాబాయ్కి. అలాగే ఇప్పుడు ఈ జస్టిస్ ఖన్నా గారు, ఈ సంజీవ్ ఖన్నా గారు కూడా అద్భుతమైన కీలకమైన తీర్పులు ఇచ్చాడు. ఆ కీలకమైన తీర్పులలో ఇవాళ జస్టిస్ గవై గారు భాగస్వామ్యమయ్యారని చెప్పేసి తనే స్వయంగా చెప్పారు. అది రాజ్యాంగ ప్రాథమిక సూత్రాల, ప్రాథమిక హక్కుల విషయంలో కావచ్చు, మౌలిక రాజ్యాంగ నిబంధనల విషయంలో కావచ్చు, ఇంకా అనేక అంశాల్లో తనకు తోడుగా ఉన్న గవాయి గారు కానీ ఇతర న్యాయమూర్తులకు కూడా ఆయన సందర్భంగా జస్టిస్ గవాయి గారు, జస్టిస్ సంజయ్ కుమార్, ఇతర న్యాయమూర్తుల కూడా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే న్యాయవాదులకు కూడా చేశారు. అలాగే మొత్తం సుప్రీంకోర్టు ఆ బార్ అసోసియేషన్ కూడా ఆయన తన యొక్క ధన్యవాదాలు తెలియజేశారు. సో దానికి కపిల్ సిబాల్ అనే సీనియర్ మోస్ట్ న్యాయవాది వాళ్ళ అధ్యక్షులుగా ఉన్నారు. సో కాబట్టి ఇవాళ న్యాయవాదులు కానీ, న్యాయమూర్తులు కానీ ఈ భారతదేశ రాజ్యాంగ మౌలిక లక్ష్యాల సాధనలో భాగంగా ఈ న్యాయ వ్యవస్థను పరిరక్షించుకోవడానికి తమ సేవలు అందిస్తున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న వాళ్ళు ఎక్కువ మంది న్యాయవాదులుగా ఉన్నారు. ప్రజల మౌలిక లక్ష్యాల వైపు కాకుండా రాజ్యాంగ మౌలిక లక్ష్యాలు తమ సొంత జేబులు నింపుకునే కార్యక్రమంలో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు, న్యాయవాదులు ఉన్నారు, న్యాయమూర్తులు ఉన్నారు. కానీ ఇట్లాంటి వాళ్ళు చాలా అరుదుగా దొరుకుతారు. కాబట్టి ఇట్లాంటి అద్భుతమైన వ్యక్తులకు మనము ఖచ్చితంగా వెల్కమ్ చెప్పాలి. న్యాయ వ్యవస్థ D6 డీజాక్ కూడా జస్టిస్ సంజయ్ ఖన్నా గారి యొక్క నిర్ణయం ఏదైతే ఉందో, రిటైర్మెంట్ తర్వాత ఏ ప్రభుత్వ అధికారిక పదవులు తీసుకోను అన్న విషయాన్ని స్వాగతిద్దాం. మనము ఇది ఒక చరిత్రలో, న్యాయ వ్యవస్థ చరిత్రలో ఒక అద్భుతమైన అద్భుతమైన ఆశయాలని పరిరక్షించడంలో ఇవాళ ఇట్లాంటి వ్యక్తులు మనకు అవసరం. గవాయ్ గారు కూడా అదే అన్నారు, నేను రిటైర్మెంట్ తర్వాత ఎట్లాంటి అధికారిక పదవులు తీసుకోనని చెప్పేసి. ఈ ఇద్దరిని కూడా స్వాగతిద్దాం. తప్పకుండా వెళ్ళిపోయిన ఖన్నా గారు, అలాగే సీజేగా అధికారాన్ని చేపట్టిన గవాయ్ గారు ఇద్దరు ఒక ఆదర్శ మూర్తులుగా అద్భుతంగా మనకు అధికారిక పదవులు తీసుకోకుండా న్యాయ వ్యవస్థను పరీక్షిస్తామని చెప్పి ఇచ్చిన హామీ ఈ దేశ ప్రజాస్వామిక విలువల్ని పరిరక్షిస్తుంది, న్యాయ వ్యవస్థ విలువల్ని పరిరక్షిస్తుందని D6 డీజాక్ భావిస్తుంది. మీరు కూడా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా మన ఈ ఉద్యమ ఛానల్ దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై భీమ్, జై పూలే, జై